చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని కురుబనపల్లిలో ఓ కుటుంబం కిడ్నాప్ కలకలం రేపింది. సేల్స్ ట్యాక్స్ అధికారుల పేరుతో మురుగేష్ కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 3 కార్లలో ఎత్తుకు వెళ్లారు. తుపాకీతో బెదిరించి డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. అయితే రామకుప్పం పరిధిలో పోలీసులు చూసి మురుగేష్ కుటుంబాన్ని దింపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లేపించి పెట్రోల్ డీజిల్ అయిపోయింది బండిలో కొంచెం కావాలని లేపినంత మా నాయన తెలుపు తెచ్చి లేచింది ఒకటి నన్ను కొట్టుకొని 4 మంది కనిపెట్టి కోసుకొని బండి దాకా వచ్చారు కారు దాకా మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కొడుకుని అందరినీ పిలిచి ఎక్కించేసారు మా నాయనంతా 3 బండ్లు వచ్చింది 10 మంది ఒక బండికి ముగ్గురు అట్లా అన్నాక మళ్ళీ ఇలాం కట్ట మీద వచ్చి మీ తమ్ముడు ఏడ చెప్పాలా ఊళ్ళో ఉన్నాడంటే మళ్ళీ ఆడికి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని మేము ఐటీ సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ మీద ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తులు ఎక్కువ రైట్ చేస్తాను మేము తోడుకుపోతాము చెప్పుకోవాలి లేదా డబ్బులు అంటే మాకు ఇచ్చేయి సోగన మేము పెట్టుకో మాకు మేము మాట ఏమీ లేదు డబ్బులు లేదు ఏమి లేదు మాకంతా తెలుసు నేను ఆడ చేత చేస్తే ఆడ ఒప్పుకుంటాము నేను ఆ కొడుకుని ఆడికి తీసుకోవాలని వచ్చిన మన పోలీసు వాళ్ళు రోడ్లో ఉండి నాకు నిలిపి మళ్ళీ వాళ్ళు విచారిస్తే మమ్మల్ని దించేసి వాళ్ళు తెలియదు అంటే ఎవరు ఏమీ తెలియదు వాళ్ళు నాకు తెలియదు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని కురబనపల్లిలో కుటుంబం కిడ్నాప్ కలకలం రేపింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు చెప్పండి, ఆ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసింది ఎవరుగా పోలీసులు గుర్తించారు? ఏ కోణంలో విచారిస్తున్నారు? గాయత్రి, ఏదైతే కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం కురబనపల్లిలో ఈ రోజు వేకువజామున ఘటన జరిగింది. సేల్స్ ట్యాక్స్ అధికారులు అంటూ అతిగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు, ఆదాయం కలిగి ఉన్నారంటూ అధికారులు అంటూ రైడింగ్ చేసే ప్రయత్నంలో తుపాకీ తీసుకొని కుటుంబ సభ్యుల్ని బెదిరించే వారిని 3 కార్లలో కిడ్నాప్ చేసేదానికి ప్రయత్నం జరిగింది. అయితే ఎదురుగా పోలీసు వాహనం రావడంతో భయపడ్డటువంటి దుండగులు వాళ్ళని రోడ్ పక్కన వదిలేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకి బాధ్యతలు ఫిర్యాదు ఇచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వాహనాలను గుర్తించే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటి వరకు నిందితులు ఎవరు, ఎందుకు వచ్చారు, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ బంధువులు అన్న కోణంలో కొంత ఆరా తీసినప్పటికీ బంధువులు కాకపోవడంతో బయట వ్యక్తులు ఎవరో ఈ పనికి పూనుకున్నారు. ప్రధానంగా వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యవహారాలు తెలిసిన వ్యక్తులే ఈ కేసు వీళ్ళ మీద దాడి కిడ్నాప్ కి యత్నం చేశారు కాబట్టి ఆ కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని విషయాలు పోలీసులు ఏదైతే సీసీ కెమెరాల ఆధారంగా కార్లను పట్టుకున్న తర్వాతనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.